బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసేందుకు భారత్ అన్ని మార్గాల్లో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే 7 అఖిలపక్ష ఎంపీల బృందాలు ఇవాళ విదేశాలకు బయలుదేరుతున్నాయి. జూన్ మొదటి వారంలో తిరిగి భారత్ కు వచ్చే అవకాశం ఉంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్ర సంస్థలకు ఆశ్రయం ఇస్తున్న పాక్ తీరును అంతర్జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు 7 బృందాలతో కూడిన 59 ఎంపీలు 33 దేశాల్లో పర్యటించనున్నారు. వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు మాజీ ఎంపీలతో 7 బృందాలు ఏర్పాటు చేయగా వాటిలో 3 సమావేశమయ్యారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, జేడీయూ నేత సంజయ్ ఝా, అలాగే శివసేన నేత శ్రీకాంత్ సిండే, డీఎంకే నాయకురాలు కనిమెల్లి నాయకత్వం వహిస్తున్న బృందాల ప్రతినిధులతో మిశ్రీ ఈ భేటీ నిర్వహించారు. ఉగ్రవాదంపై పోరాటానికి ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి రావాలన్న సందేశంతో పాకిస్తాన్పై దౌత్య పోరాటాన్ని ఉధృతం చేయనుంది భారత్. ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ఏ విధంగా మద్దతు పలుకుతోందనే విషయాన్ని ఆపరేషన్ సింధుతో ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటాన్ని పలు ఆధారాల ద్వారా విదేశాలకు వివరించనున్నట్టు సమాచారం. అంతర్జాతీయంగా పాక్ను ఏకాకిని చేసేందుకు భారత్ వ్యూహాత్మక రచనలు చేస్తుందా? పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి. అయితే మొత్తం ఎంపీలను కూడా విదేశాలకు పంపే విధంగా కూడా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోంది. భారత్ లో ఉన్న ఎంపీలందరినీ కూడా కొన్ని బృందాలుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఏంటి? పెహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టింది భారత ప్రభుత్వం. దానిలో భాగంగా పాకిస్తాన్ పై దౌత్య యుద్ధానికి భారత ప్రభుత్వం సిద్దమైందని ప్రధానంగా చెప్పాలి. దానిలో భాగంగా ప్రపంచ దేశాలు పర్యటించి పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు, పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, దాన్ని పెంచి పోషించి ప్రత్యర్థి దేశాల మీద ఏ విధంగా ఉసుగొలుపుతోంది, దాని ద్వారా ఎంత నష్టపోతున్నారు ప్రత్యర్థి దేశాల వాళ్ళు అనే అంశాలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఆల్ పార్టీ సంబంధించిన అఖిలపక్ష ఎంపీలందరినీ కూడా 7 బృందాలుగా ఏర్పాటు చేసి దాంట్లో దౌత్యవేత్తలు ఉంటారు. మరోవైపు వివిధ పార్టీలకు సంబంధించి, అంటే కేవలం ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన వారు కాదు, అఖిలపక్ష అన్ని పార్టీలకు సంబంధించిన సీనియర్ ఎంపీలు దీనికి ప్రాతినిధ్యం వహిస్తారు. 7 బృందాలకు ఒక్కొక్క బృందంలో 7 నుంచి 8 మంది ఎంపీలు ఉంటారు. టీడీపీ గానీ, వైసీపీ, అలాగే జనసేన, ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, మరోవైపు ఇతర రాష్ట్రాల్లో ఉన్న పార్టీలకు సంబంధించి డీఎంకే కనిబడి ఒక బృందానికి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. సంజయ్ కుమార్ ఝా ఈయన కూడా ఒక బృందానికి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. శశితూర్ కాంగ్రెస్ సీనియర్ ఎంపీ, మరోవైపు ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే కూడా ఒక బృందానికి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఇలా 7 సీనియర్ ఎంపీలు ఒక్కొక్క బృందానికి ప్రాతినిధ్యం వహిస్తారు. దాంట్లో దౌత్యవేత్తలతో పాటు కలిపి దాదాపు ఒక్కొక్క బృందంలో 7 నుంచి 8 మంది సభ్యులైతే ఉండబోతున్నారు. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తోంది అనే అంశాల మీద ప్రధానంగా అన్ని దేశాలకు తెలియజేసే విధంగా కూడా ఈ ప్రతినిధి బృందాలు 10 రోజుల పాటు పర్యటించారు. అంటే నిన్ననే విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఈ ఎంపీల బృందాలకు బ్రీఫ్ ఇచ్చారు. ఏం మాట్లాడాలి, ఏ అంశాలపై ప్రధానంగా ఇతర దేశాల దృష్టికి తీసుకుని వెళ్ళాలి, ఏ విధంగా ప్రభావం పడే విధంగా, పాకిస్తాన్ పై ప్రభావం పడే విధంగా అక్కడ మాట్లాడాలి అంశాలపై కూడా ఎంపీలందరికీ కూడా బ్రీఫింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. నిన్న రాత్రి ఎంపీలు నిన్న రాత్రి 3 ఎంపీల బృందాలు బయలుదేరి వెళ్లాయి. ఈ రోజు కూడా మరికొన్ని ఎంపీల బృందాలు, మొత్తం 7 బృందాలు కూడా కలిపి వెళ్లబోతున్నాయి. 10 రోజుల పాటు 33 దేశాల్లో వీరందరూ కూడా పర్యటించబోతున్నారు. అంటే ఒక్కొక్క బృందానికి మొత్తం 7-8 దేశాలను వారందరికీ కూడా కేటాయించాలి. ఆ వారికి కేటాయించిన దేశాల్లోనే వారు పర్యటించి ఈ యొక్క పాకిస్తాన్ యొక్క సిచ్యువేషన్ ఏంటి, ఉగ్రవాదాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తుంది, ఏ విధంగా దాడులు చేస్తున్నారని కూడా ప్రధానంగా వివరించబోతున్నారు. అంటే ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదుల దాడిలో పాకిస్తాన్ ప్రమేయం గానీ, పెహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్, దాని తర్వాత పరిణామాలు, సింధూర్ లక్ష్యాలు, అంతర్జాతీయ స్థాయిలో పాక్ను ఏ అంశాలపై దెబ్బ కొట్టాలి అనే అంశాలకు సంబంధించి ప్రధానంగా వారందరూ కూడా వివిధ దేశాలకు వివరించబోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ప్రపంచ స్థాయిలో పాకిస్తాన్ ఒంటరి చేయాలనే ఒక ప్రయత్నం అయితే భారత్ చేస్తోంది. ఇటు పాకిస్తాన్ కూడా ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు కలిసి రావాలని చెప్తున్నప్పటికీ వారు పెడచెవిన పెడుతున్నారు. అసలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించేదే వాళ్ళైతే వారు ఏ విధంగా సహకరిస్తారనేది కొంతమంది నిపుణులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ కు ముందు పెహల్గామ్ లో దాడి జరిగిన నేపథ్యంలో దాని మూలాలన్నీ కూడా పాకిస్తాన్ లో ఉన్నాయి కాబట్టి ఈ
మొత్తం ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు పాకిస్తాన్ కూడా సహకరించాలని కోరినప్పటికీ కూడా వారు ప్రత్యక్షంగా వారి అంత్యక్రియలో పాల్గొనడం, ఎవరైతే ఆర్మీ చీఫ్ గాని మరొక పాకిస్తాన్ కి సంబంధించిన ఎంపీలు, సీనియర్ ఎంపీలు గాని మంత్రులందరూ కూడా వారికి అనుకూలంగా మాట్లాడడం, దాన్ని బట్టి ప్రధానంగా మొత్తం పాకిస్తాన్ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని వారే పెంచి పోషిస్తున్నారు, వారు సహకరిస్తున్నారనే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే ఉగ్రవాదులు ఆపరేషన్ సింధూర్లో భాగంగా 9 స్థావరాలపై భారత్ దాడి చేసిన నేపథ్యంలో ఉగ్రవాదులు చనిపోయారు. దానిలో భాగంగా అక్కడ చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో మొత్తం ఆర్మీ అంతా కూడా దగ్గరుండి వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు, దహన సంస్కారాలు అన్ని దగ్గరుండి కూడా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని బట్టి ప్రపంచం ఇప్పటికే అర్థం చేసుకుంది పాకిస్తానే దగ్గరుండి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని. మరోవైపు ఏదైతే జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కు సంబంధించిన కుటుంబ సభ్యులు 14 మంది చనిపోయిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులకు పాకిస్తాన్ ప్రభుత్వం 14 కోట్ల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఎవరైతే భవనాలు శిథిలమయ్యాయో, ధ్వంసమయ్యాయో ఆ భవనాలను కూడా మళ్లీ నిర్మిస్తామంటూ కూడా హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఉగ్రవాదులకు సంబంధించిన కుటుంబ సభ్యులు చనిపోయినా, వారి నివాసాలు ధ్వంసమైన వారి నివాసాలకు ప్రభుత్వం ఖర్చు పెడుతుందనేది కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దానిలో భాగంగా ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటి, ఉగ్రవాదులకు ఏ విధంగా అనుకూలంగా వ్యవహరించారు అనే అంశాలను కూడా ప్రధానంగా ప్రపంచ దేశాల దృష్టికి తీసుకుని వెళ్లబోతున్నారు. 33 దేశాల్లో 10 రోజుల పాటు పర్యటిస్తారు. జూన్ మొదటి వారంలో మళ్ళీ వారు తిరిగి వస్తారు. అక్కడ ఏం జరిగింది ఏంటనేది కూడా ఎప్పటికప్పుడు మీడియాకు ఒక ప్రకటన అనేది కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఉగ్రవాదం ఏరివేత ఎజెండాగా పాకిస్తాన్ పైన దాడి చేసేందుకు, అంటే ఒక మార్పు తీసుకురావాలనే ఉద్దేశంలో భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగా ఇప్పటికే పాకిస్తాన్ కు చెప్పినప్పటికీ ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ముందుకు రండి, మీరు కూడా సహకరించాలి, పాకిస్తాన్ లో దీని మూలాలు ఉన్నాయి, మీరు దీనిపై తగిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పినప్పటికీ కూడా వారే దగ్గర నుండి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వారికి అక్షరశలు ప్రకటిస్తూ నివాసాల నిర్మాణాలకు సహకరిస్తూ ఉన్న నేపథ్యంలో ప్రపంచం దృష్టికి ఈ విషయాలన్నీ కూడా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 7 ఎంపీల బృందాలను ఏర్పాటు చేసింది. దానిలో దాదాపు 30 నుంచి 40 మంది ఎంపీలు వివిధ పార్టీలకు సంబంధించిన వారు ఉన్నారు. నిన్న 3 బృందాలు ఇక్కడి నుంచి బయలుదేరాయి, మరో 4 బృందాలు కూడా బయలుదేరిపోతుంది. మొత్తం జూన్ మొదటి వారం వరకు కూడా వారందరూ పర్యటించి 33 దేశాల్లో పర్యటించి మొత్తం పెహల్గాం దాడి అంతర్జాతీయ స్థాయిలో ఏ అంశాలను ప్రధానంగా పాకిస్తాన్ పై ప్రభావం చూపే విధంగా ఏ దేశాలకి ఏ విధంగా వివరించాలనే అంశాలపై కూడా నిన్న కొంతమందికి విక్రమ్ మిశ్రీ బ్రీఫింగ్ ఇచ్చారు. వారందరూ కూడా నిన్ననే బయలుదేరారు. మరికొంతమంది ఈ రోజు బయలుదేరబోతున్నారు. మొత్తంగా 7 బృందాలు విదేశాల్లో పర్యటించి పాకిస్తాన్ కు సంబంధించిన ఉగ్రవాదం అంశంపై ప్రధానంగా వివరించబోతున్నారు. మొత్తంగా పాక్ ను ఏకాకిగా చేసేందుకు అంతర్జాతీయంగా కూడా భారత్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే 7 ఎంపీ బృందాలతో కూడిన ఎంపీలను అయితే విదేశాలకు పంపేందుకు భారత్ కసరత్తు చేస్తుంది. 33 దేశాల్లో కూడా వీరందరూ పర్యటించారు.